తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్సీఏ వార్షిక డిన్నర్ మ్యూజికల్ నైట్ నిర్వహించింది. తెలుగు భవనం కోసం ఏర్పాటు చేసిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. న్యూయార్క్లో జరిగిన ఈవెంట్లో ప్రవాసులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సందడి చేశారు. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్సీఏ నిర్వహించిన వార్షిక డిన్నర్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. తెలుగు భవనం కోసం ఏర్పాటు చేసిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. న్యూయార్క్ లో జరిగిన ఈ ఈవెంట్ లో తెలుగువారు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సందడి చేశారు. టీఎల్సీఏ తెలుగు భవనం నిర్మించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. ప్రముఖ సింగర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతుల్ని ఉర్రూతలూగించాయి. కళాకారుల ప్రదర్శనలు ఆడియన్స్ లో జోష్ నింపాయి. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం అందించారు. టీఎల్సీఏ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తెలుగు భవనం నిర్మించడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వార్షిక డిన్నర్ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. టీఎల్సీఏ తరపున చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. తెలుగు పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సంస్థకి అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురిని సాల్వాతో సత్కరించారు. టీఎల్సీఏ చేస్తున్న కార్యక్రమాలను ప్రవాసులు కొనియాడారు. నమస్కారం అండి, నా పేరు కిరణ్ కుమార్ పర్వతాల. టీఎల్సీఏ కరెంట్ ఇయర్ 2024 ప్రెసిడెంట్ని. ఈ ఇయర్ చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ అయ్యాయండి మా టీఎల్సీఏలో. గత 53 ఇయర్స్ నుంచి మేము ఈ ఆర్గనైజేషన్ పెట్టి 53 ఇయర్స్ అవుతుంది. 1971లో ఎస్టాబ్లిష్డ్. సిన్స్ దెన్ మన కల్చర్ని, హెరిటేజ్ని లైవ్గా ఉంచడానికి అమెరికాలో, అంతేకాకుండా మన యంగర్ జనరేషన్ వాళ్ళకి ఈ మన కల్చర్ని పరిచయం చేయడము, మన హెరిటేజ్ని పరిచయం చేయడము, మన పండుగల్ని జరుపుకోవడము, మన తెలుగుదనం అంటే ఏంటో అది సెలబ్రేట్ చేసుకోవడము ఈ గత 53 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. ఈ సంవత్సరం స్పెషల్లీ మా ఫోకస్ అంతా యూత్ మీద. వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 24 ప్రోగ్రామ్స్ చేసాం ఈ ఇయర్. ప్రైమరీ ఫోకస్ యూత్ కాన్ఫరెన్స్ అని ఒకటి చేసినామండి. వాళ్ళకి మన దగ్గర మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఆర్ సైంటిస్ట్, వాళ్ళందరినీ మనము వాళ్ళ సైడ్ నుంచి నాలెడ్జ్ షేరింగ్, వాళ్ళ స్టోరీ షేరింగ్ ఫర్ ద యూత్ అండ్ యంగ్స్టర్స్ అది చేయడం జరిగింది. సో దట్ వాజ్ ఏ వెరీ వెరీ గుడ్ థింగ్. అంతేకాకుండా ఈ ఇయర్ మనం 1.5 మిలియన్ పెట్టి ఒక తెలుగు బిల్డింగ్ కట్టడం జరిగింది, మన టీఎల్సీఏ భవనం. దిస్ వాజ్ ఎ డ్రీమ్ ఫ్రమ్ లాస్ట్ 53 ఇయర్స్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఇట్స్ బీన్ అకంప్లిష్డ్ బై మెనీ మేజర్ డోనర్స్ ఆఫ్ అవర్ తెలుగు కమ్యూనిటీ ఇన్ న్యూయార్క్. సో చాలా అప్రిషియేషబుల్ థింగ్ అది. నెక్స్ట్ 2025 టీమ్ కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ టీమ్. స్పెషల్లీ బాలరామాయణం అనే ఒక ప్రోగ్రామ్ చేశామండి ఈ ఉగాదికి. దట్ వాజ్ ఏ ట్రెమెండస్ థింగ్. మన లోకల్ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఓన్ వాయిస్తో, ఓన్ స్టోరీ టెల్లింగ్లో దే డిడ్ ఎ ఫినామినల్ థింగ్. We got at least 5,000 views in 2 days. So it was a very socially it's a great hit. అంతేకాకుండా అన్నమయ్య అని ఒక ప్రోగ్రామ్ చేయడం కూడా జరిగిందండి. That was also a wonderful thing. We did a lot of musical concerts also. Overall it was a tremendous year this year and we look forward to 2025. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు రాజీ కుంచ్యం. ఐఎమ్ ద చైర్వుమెన్ ఫర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ టీఎల్సీఏ. ఈ రోజు మేము ఘనంగా టీఎల్సీఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ యాన్యువల్ డిన్నర్ అండ్ ఫండ్ రైజింగ్ అక్బర్ రెస్టారెంట్ లో జరుపుకుంటున్నాము. వెరీ ఎక్సైటింగ్ న్యూస్ టు షేర్. వీ జస్ట్ బాట్ ఏ భవనం. లాస్ట్ వీక్ ఏ కాంట్రాక్ట్ సైన్ చేశాము. వీఆర్ క్లోజింగ్ ఇన్ January and we are doing a very good fundraising. మా ఒక ట్రస్టీ డాక్టర్ కృష్ణారెడ్డి గుజవర్తి గారు $625,000 డొనేషన్ చేశారు. అలాగే డాక్టర్ మోహన్ బాడే గారు $200,000 డొనేట్ చేశారు. అలాగే చాలా మంది $25,000, $5,000, $10,000 విరాళంగా చేస్తున్నారు. ఈ భవనం మనకు, మన పిల్లలకి, మన భావితరాలకి, తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడేది. ఈ భవనం నా చైర్మన్షిప్ లో అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు వెంకటేష్ ముత్యాల. ఐఎమ్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ చైర్మన్ ఆఫ్ టిఎల్సి, తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం గత 53 సంవత్సరాలుగా మేము న్యూయార్క్ లో ఎన్నో కార్యక్రమాలు చేశామండి. వి ఆర్గనైజ్
మన ఉగాది, దీపావళి, సంక్రాంతి functions. At the same time, we organize a lot of youth related functions. సో మాది లాంగ్ స్టాండింగ్ డ్రీమ్ ఒకటి, మా ఓన్ తెలుగు భవనం ఒకటి నిర్మించుకోవాలని. We had this dream for the last 50 years. So ultimately, this year we are able to achieve this our dream. We have already closed a property, and that is in Long Island. So it is going to be our TLCA Bhavanam, and even though there are many benefactors to this project for the last 30-40 years that we have been actively soliciting funds for this project, but there are only two major donors who were able to clinch the whole issue this year. Dr. Gujawati Krishnareddy Garu, he has come forward and generously donated $625,000 for this project, and also Dr. Mohan Bade Garu. Both are past chairman, and he has come forward and he is donating $200,000 for this project. So with their support and with their help, we are able to achieve our long-standing dream. And today we are organizing an annual dinner here at Akbar restaurant in Long Island, which is our annual feature. And but this annual dinner assumes a special significance because for the first time we are declaring that we have our Telugu Bhavanam project. So it's a very happy occasion for all of us. ఐఎమ్ మోహన్ బాదే. నేను లైవ్ ట్రస్టీ అండి. అండ్ ఈ తెలుగు భవనం గురించి 52 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాము. ఫైనలీ ఇప్పుడు తెలుగు భవనం తీసుకుంటున్నాము. నేను ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ని ఫామ్ చేశాను. 50 సంవత్సరాల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ గాడ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. వీ గోనా హ్యావ్ అవర్ ఓన్ తెలుగు భవనం, అండ్ we will continue to keep doing good work. I'll give now Suman is our president of TLCA now. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలండి. నా పేరు సుమంత్ రామ్శెట్టి. నేను 2020 సంవత్సరానికి ప్రెసిడెంట్ గా ఎంపికయ్యాను. ఈ రోజు లాంగ్ ఐలాండ్ లో మనం ఈ రోజు సాధ్యం చేసుకోవటం జరిగింది. దానికి ముఖ్య కారకులు ఎంతో మంది సంస్థకు వెన్నుదన్నుగా ఉంటూ విరవిగా విరాళాలు ఇస్తూ, అలాగే మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎంతో సమిష్టి కృషితో పనిచేస్తూ కృష్ణారెడ్డి గుజవర్తి గారు, మోహన్ బాదే గారు, పూర్ణ గారు, అలాగే ప్రతి ఒక్కరు పనిచేస్తూ కృషి చేస్తూ ఈరోజు బిల్డింగ్ని, మేము తెలుగు భవనంని రాబోయే జనరేషన్స్కి, చిన్నారులకి ఎన్నో విధాలుగా ఉపయోగపడే బిల్డింగ్ని మేము ఈరోజు పొందుపరుచుకోగలిగాము. ఈ బిల్డింగ్ ఈరోజు మా అందరికీ అందుబాటులో రావడానికి కారణమైన దాతలకి, సభ్యులకి, వెల్ విషర్స్కి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీద, భుజాల మీద వేసుకొని నడిపించిన చైర్మన్ రాజీ కుంచం గారికి కృతజ్ఞతలు. అలాగే బోర్డుకి అందరికీ మా తరపున, ఈసీ తరపున న్యూయార్క్ తెలుగువాడిగా గర్వంగా ఫీల్ అవుతున్నాం.